అమెరికాలో 50 రాష్ట్రాల్ని నేను చూస్తూ మీకు చూపిద్దామని. ఇంతవరకు వర్జీనియా రాష్ట్రము, అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ, డెలవేర్, కెనెటికట్, రోడ్ ఐలాండ్, మ్యాసచ్యూసెట్స్, న్యూయార్క్, వెస్ట్ వర్జీనియా, టెక్సస్, పెన్సిల్వేనియా, ఒహాయో, నార్త్ కెరళైనా అనే రాష్ట్రాలని ఆల్రెడీ చూపించేశాను. ఈరోజు మేరీలాండ్ అనే రాష్ట్రంలో ప్రయాణము మొదలైంది. రెండు పక్కల పచ్చగా ఉన్నాయి, గోడలకు కూడా క్రీపర్స్ అని అల్లుకుండే చెట్లను అలిచినారు. రెండు పక్కల చాలా అందంగా ఉంది. In half a mile, use the right 3 lanes to turn slightly right to stay on I-495 north. అక్కడక్కడ స్ప్రింగ్ టైం కాబట్టి చెట్లకి పూతలు అంతా కూడా రంగురంగులుగా ఉన్నాయి బాగా. కాకపోతే రోడ్లన్నీ కూడా చాలా వంకర్ టింకర్లు ఉన్నాయి. ఇక్కడ స్పీడ్ లిమిట్ వచ్చి సుమారుగా 55 మైళ్ళు గంటకి, అంటే సుమారుగా 88 కిలోమీటర్లు గంటకి. వర్జీనియా, మేరీలాండ్, వాషింగ్టన్ డీసీ మూడు చాలా దగ్గరగా ఉండే బార్డర్ లో అన్నమాట ఇది. ఈ ప్రాంతంలో 4 సీజన్లు ఉంటాయి. స్ప్రింగ్ టైం అని పూత వచ్చే కాలము, తర్వాత సమ్మర్ ఎండాకాలము, తర్వాత ఫాల్ ఆకులు రాలిపోయే కాలము, తర్వాత వింటర్ చలికాలం ఉంటుంది. వర్జీనియా, మేరీలాండ్, వాషింగ్టన్ డీసీ మూడు రాష్ట్రాలు ఇక్కడే దగ్గరలో ఉంటాయి కాబట్టి ఈ ప్రాంతం అంతా ట్రాఫిక్ తుక్కు ఉంటుంది ఎప్పుడు. ఈ కొత్త యుగంలో మనకి ట్రక్కులు లేకుంటే జీవితం జరగదనమాట. ప్రతి షాపుకి వస్తువులు సముద్రాల మీద గానీ, రోడ్ల మీద గానీ, విమానాల్లో గానీ రావాల్సిందే కాబట్టి పెట్రోల్ బంక్ లో రేటు సుమారుగా $3.69 ఉంది గ్యాలన్. అంటే 1 లీటర్ పెట్రోల్ సుమారుగా 80 రూపాయలు. ఇంకా అమెరికాలో ఉన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్లన్నీ ఒకటే చోట ఉన్నట్టు మెక్డానల్డ్స్, వెండీస్, బర్గర్ కింగ్, పబ్లిక్ స్టోరేజ్లు మన స్టఫ్ అంతా కూడా దీనిలో పెట్టుకోవచ్చు నెలకింత డబ్బులు కట్టి. పాపులర్ బ్యాంకులు, యునైటెడ్ బ్యాంక్ అంటే ఇదేమో పెద్ద పాపులర్ కాదు. ఇక్కడేమో ఆడి కార్ షోరూమ్, ఇటు పక్కనేమో హోండా షోరూమ్, తర్వాత కుడి చేతి పక్కనేమో టాకో బెల్. ఇక్కడంతా కూడా కార్ షాపులు ఎక్కువ ఉన్నట్టున్నాయి ఈ ఊర్లో. మధ్యలో డౌన్ టౌన్లు, పాత పల్లెటూర్లు. ఇక్కడేమో అక్యూరా షోరూమ్ అంట, ఇక్కడేమో టొయోటా షోరూమ్ అంట. యూజ్డ్ వెహికల్స్, న్యూ వెహికల్స్, హుండాయ్ షోరూమ్. కార్ల షోరూమ్లని ఈ వీధిలో ఉన్నట్టున్నాయి మొత్తము. ఇంకా సిటీ మధ్యలోనే అక్కడక్కడ సమాధులు, ఇంకా రోడ్లలోనే అక్కడక్కడ కన్స్ట్రక్షన్స్ జరుగుతా ఉన్నాయి. ఇంకా డౌన్ టౌన్ లోపలికి వచ్చిన తర్వాత అంతా క్రికెట్స్ ఉంది. ఇంకా ఒక పక్కన పార్కింగ్, ఇంకో పక్కన కార్లు. ఇంకా పాత టౌన్లలో, డౌన్ టౌన్లలో ఎప్పుడు ఇట్లే ఉంటది, చాలా బిజీగా ఉంటది. పార్కింగ్ ఇంకా ఎక్కడ దొరకదు, ఆడ ఇరికియాలా, లేకపోతే డబ్బులు కట్టి లోపల పెట్టాలా, గరాజులు ఉంటాయి. ఇంకా ఈ వీధంతా చాలా వైబ్రెంట్ గా ఉంది. కింద ఇటుకలు వేసినారు రోడ్డు మీద. మేరీలాండ్ రాష్ట్రము కొంచెం వెనకబడిన రాష్ట్రమే కాబట్టి ఇక్కడ అడుక్కుండే వాళ్ళు డౌన్ టౌన్ లలో అంతా కూడా ఎక్కువ ఉంటారు. నాకు ఇంతవరకు బాగా నచ్చిన రాష్ట్రం వీడియోలు ఇదిగో ఈ ప్లేలిస్ట్ లో ఉన్నాయి చూడండి. వచ్చే వీడియోలో ఈ రాష్ట్రంలో ఉన్న అందమైన ప్రదేశాలన్నీ చూసుకుంటూ పోదాము.